పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడము కూడా తెలుసు. మీ ఇద్దరు జర్నీలో ఎన్నో ఆడిషన్స్ ఇచ్చుంటారు కదా, దీనికి ఆడిషన్ ఏంటి అనిపించిందా నీకు ఎప్పుడైనా? నేను ఆడిషన్ చేయలేదండి, కానీ ఫస్ట్ సినిమా వచ్చినప్పుడు నేను ఇంకా స్కూల్లో ఉన్నా. సో అప్పుడు నాకేంటంటే కెమెరా ఇష్టం. ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్తే అక్కడ ఫోటోగ్రాఫర్ ఉంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు కానీ వచ్చి నా ఫోటోలు అనేదాన్ని. సో లిటరలీ ఐ వాజ్ లైక్ దట్. నాకు కెమెరా అంటే పిచ్చి. ఫోటోలు తీసుకుని ఆల్బమ్స్గా క్రియేట్ చేసేవాళ్ళు. కేజీఎఫ్ సినిమాకి భువన్ గౌడ అని ఉన్నారు కదండి, ఇప్పుడు నా ఫోటో తీసుకుని అక్కడ ఫేస్బుక్లో వేస్తే అక్కడ మా డైరెక్టర్ గారు ఎవరు చూసి ఈ అమ్మాయి కావాలి ఈ సినిమాకి అన్నారు. కన్నడ సినిమా. హీరోయిన్ చిన్నప్పుడు క్యారెక్టర్ ఏమో అంటే కాదు హీరోయిన్ గానే అన్నారు. సో ఇంట్లో అప్పుడు కొంచెం అంటే ఒప్పుకోరు కదండి మామూలుగా, ఎడ్యుకేషన్ ఇంకా అవ్వాలి. దాని తర్వాత మా తాతగారు ఏమన్నారంటే నువ్వు చదువుకుంటావు, యూ విల్ బ్యాలెన్స్ బోత్ అని నాకు ఒక ప్రామిస్ ఇస్తే అప్పుడు నువ్వు చేసుకోవచ్చమ్మా, తప్పు లేదు, యూ షుడ్ టెస్ట్ వాటర్స్ అని. అలా స్టార్ట్ అయింది. ఇంకా నవీన్ షాక్ అయిపోయాడు తెలుసా. హలో హలో ఏంటి సుబ్బారావు, అవునా ఇప్పుడే అందిన వార్త, సీనియర్ ఫోటో ఏదో వచ్చిందంట, వేయమ్మా సుబ్బారావు. అది నా ఓనీల్ ఫంక్షన్ అప్పుడు ఒక తోటలో అదే బాబు గారు బొమ్మలో ఉంది. జోగిపేట శ్రీకాంత్ పిల్లండి గాజులకి ఏమని కావాలి. దాని తర్వాత స్కూల్ యూనిఫామ్లోనే మా సినిమా ఆఫీస్కి వెళ్ళిపోయేదాన్ని నేను. సో అప్పుడు మ్యాథ్స్ క్లాస్లో కరెక్ట్గా నాకు గుర్తుంది, ఎందుకంటే మ్యాథ్స్లో నాకు చాలా వీక్. డైలాగులు పెట్టుకొని అక్కడ బోర్డు మీద రాస్తుంటే నేను కింద డైలాగ్ బుక్ పెట్టుకుని అని అంటున్నాను. తర్వాత అందరు పక్కన అలా చూస్తుంటే వాట్ హ్యాపెన్ టు హర్, వాట్ హ్యాపెన్ టు హర్ అంటే నేను అని ఏదో అనుకుంటున్నా. మళ్ళీ గొడవ పడకండి, ఓకే? నీకేమైనా మెంటల్ కిందా? గొడవ పడి వచ్చిన వాళ్ళతో అలాగే మాట్లాడేది? లవర్స్ గొడవ పడి వచ్చినప్పుడు ఇలా తిట్టి పంపిస్తేనే వాళ్ళే మాట్లాడుకొని సర్దుకుపోతారు. అది మానేసి ఫ్రీగా కూర్చున్నాం కదా అని వాళ్ళిద్దరు చెప్పేది వింటూ పోతే ప్రాబ్లమ్స్ వినడానికి సపోర్ట్ చేయడానికి ఒకరు ఉన్నారు కదా అని గొడవలు పడుతూనే ఉంటారు. వాళ్ళు అలా వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పనిని నేను చేశాను. ఇది నీకు యాటిట్యూడ్ అనిపించవచ్చు, బట్ ఇదే నా క్యారెక్టర్. దీన్నే పట్టుకొని కూర్చుంటే నేనేం చేసినా నీకు నచ్చదు, ఎందుకంటే సేమ్ యాటిట్యూడ్ ప్రాబ్లం నీకు ఉంది. ఎక్కువ మాట్లాడేసానా? సారీ చెప్పేద్దాం. నందు చాలా ఎక్కువ మాట్లాడానా? సారీ నందు. దానికి అలా వచ్చేస్తావా? ఏదో అనుకోకుండా అలా ఫ్లోలో మాట్లాడేసా, అదంతా మనసులో పెట్టుకోకుండా. చూడు, చాలా టెన్షన్లో ఉన్నా, డిస్టర్బ్ చేయకు. అవును బాస్, మీరిప్పుడు ఫుల్ టెన్షన్లో ఉన్నారు, కానీ మేము ఫుల్ టెంప్టింగ్గా ఉన్నాం బాస్. అప్పుడేమన్నావు, అమ్మాయిలు బ్యాక్ నుండి వీడియో తీస్తే తప్పని చెప్పి ఎవ్రీ లైవ్లో మమ్మల్ని కొట్టావు. మరి ఇప్పుడు నువ్వు చేస్తుందేంటి బాసు? నీకొక న్యాయం, మాకొక న్యాయమా? ఇది తప్పు కదా బాసు. ఏయ్, తను నా లవర్. ఓకే ఓకే ఓకే, ఈ లవ్ నువ్వే చేసుకో, కానీ మొదటి స్టాంపు
రా.